నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనలు 23:6 ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 29 సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల మన పిల్లలందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక, సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దావీదు అంటున్నాడు, నేను బ్రతికే దినములన్నీ కృపతో కూడిన క్షేమం నా వెంట వస్తుంది. అంటే నా అర్హతను బట్టి కాదు, నా టాలెంట్ని బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, నా జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని కృపను బట్టి అత్యంతగా నన్ను దీవిస్తాడు, హెచ్చిస్తారు, ఆశీర్వదిస్తారు, క్షేమాన్ని ఇస్తాడు, కంఫర్ట్ ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. అన్నిటిలో కలిసి నడిచొచ్చి కొడుక అన్నట్టుగా నా జీవితం ఉంటుంది, ఉండబోతుంది అని ఇక్కడ ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఎస్, ఇలాంటి కృప నీవు నేను పొందాలి. ఇటు గురించి వర్తమానాలు. రేపు సండే బలమైన సందేశాలను పోతున్న ప్రాపర్టీకి సండే మరియు హీలింగ్స్ అండ్ డెలివరెన్స్. టర్డోషిప్లో 10 o'clock వచ్చి లైన్ నిలబడిన వాళ్ళకి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. టర్డోషిప్ తదనంతరం లంచ్, తదనంతరం మీకు హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించండి. అలాగే గర్భఫలాలు లేని వాళ్ళకి ఫ్రూట్స్ ఉంటాయి. ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. ఫ్రెండ్స్, కృపను గురించిన వాక్యాలు, లోతైన వాక్య సందేశాలు మనం విందాం. లాస్ట్ వీక్ ఎస్తేరు గురించి విన్నాం. అలాగే దావీదు గురించి, సొలొమోను గురించి, రూతు గురించి మనం విన్నప్పుడు మరింత కృపలు ఎదుగుతాం. ఏ వాక్యం వెజాలబడుతుందో ఆ కృప మనకు దొరికిందా, ఆ దీవెనే వేరుగా ఉంటుందబ్బా. ఎవరికి అందన స్థానంలో ఉంటావు, హ్యాపీగా ఉంటావు, సమస్యలు సాక్ష్యంగా మారుతాయి. అందుకని ఈ కృపను గురించి వర్తమానాలు, అలాగే ప్రాపర్టీస్ అండి మిస్ కావద్దు. ఎర్లీగా రండి. వ్యక్తిగతమైన ప్రాపర్సీ ఉండొచ్చు ప్రభుచిత్తమైతే. మన ఆరాధన సమయములు రేపు ఉదయం 6 గంటలకి మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకు రెండవ వర్షిప్, ఉదయం 10 గంటలకు మూడవ వర్షిప్, సాయంత్రం 6 గంటలకి 4వ వర్షిప్. 4 వర్షిపుల శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశాలు, ప్రాపర్టీ సందేశాలు. అలాగే 3rd వర్షిప్లో, 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు అండ్ హీలింగ్ ప్రేయర్స్ కలవు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి, చేయగలిగిన లోకాన్ని సువార్త నింపుదాం. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే గుప్పిలి పాల్గొన్నారో వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు, కృప చూపించండి. ప్రతి ఒక్కరి బిడ్డను దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయండి. నాయన, దావీదు అంటున్నాడు, నీ కృపాక్షేమం నా వెంట వచ్చినాను. ఎస్, మీ కృపతో కూడిన క్షేమం మాకు తోడై ఉన్నప్పుడే, మాకున్నప్పుడే, మీ కృప సమృద్ధిగా ఉన్నప్పుడే అన్నిటిలో విజయాన్ని సాధిస్తాం. అన్నిటిలో మనశ్శాంతి, నెమ్మదిని, జయాన్ని కలిగి ఉంటాం. అలాంటి కృప మాకు దయచేయండి. మీ కృప లేనిదే మమ్మల్ని బట్టి, మా టాలెంట్ని బట్టి ఏమీ చూడలేం, ఏ విజయాలు సాధించలేం, ఏ మేలు పొందలేం. ప్రభా, నీ కృప చొప్పున ఎస్తేర్ని తీసుకెళ్ళి రాణిని చేసావు. నీ కృప చొప్పున దావీదుని చూసి రాజుని చేసావు. నీ కృప చొప్పున సొలొమోనుకి అంత కృపను ఇచ్చావు. ఈ కృపను గురించి మాతో మాట్లాడి అలాంటి కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించి మహిమ చెందామని, విజయాన్ని ఇవ్వండి. రేపు ఆరాధన అన్నింటిలో గొప్ప విజయాలు ఇవ్వండి. వేలాది మంది నడిపించండి. సెల్ఫ్ ప్రాపర్సీ ఒక్క మాట మా జీవితాలు మార్చేసి శక్తి ఇస్తుంది. కృపను ఇవ్వండి. గర్భఫలాలు ఫుడ్స్ వచ్చుండగా మీ దీవెన ఆత్మాభిషేకంతో నింపండి. నేను ఎవరి వ్యాధిలో స్వస్థపరిచిన ప్రతి వ్యాధిని గడ్డిస్తున్నా. సీజనల్ ఫీవర్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, హార్ట్ ప్రాబ్లమ్, లంగ్ ప్రాబ్లమ్స్ అన్నిటి స్వస్థపరచండి. విడుదల ఇవ్వండి. విజయరాజు వాళ్ళ మదర్ను కూడా స్వస్థపరిచి సంపూర్ణంగా ఆ సోదరు విడుదల ఇవ్వండి. ఇంకెవరు బలహీనంగా ఉన్నారు బలపరచండి. ఎవరు అక్కర్లో అక్కర్లు తీర్చండి. రెక్కలేని కాయండి. ప్రతి వారి వెలుతురు పోర్చండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలు తోడైంది చేయమని ఇవ్వండి. నాయన, జాబ్ లేనివాడు జాబ్స్ ఇవ్వండి. ఇల్లు లేనివాడు గృహాలు ఇవ్వండి. నాయన, వెహికల్స్ ఇవ్వండి. గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని సుఖప్రసవాలు ఇవ్వండి. పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలి. మంచి భాగస్వామి మ్యారేజ్ చేయండి. త్వరలో అద్భుత రీతి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కృపాక్షేమం దయచేసి మహిమ చెందండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ యానివర్సరీ. బర్త్డే యానివర్సరీ జరుపుకునే వాళ్ళకి. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి మరోసారి గుర్తు చేస్తున్నాను. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. రండి, చేయగలుగుతాం లోకాన్ని సువార్త నింపుదాం. ఈ వెసులుబాటు స్పాన్సర్ మీట్ కానీ లేదా ప్రామిస్ ల్యాండ్ కోసం స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు రేపు సండే కూడా 4 వర్షిపుల్లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుని కృప మీకు తోడి ఉండగాక. కృపను పొందుదాం. దైవ దీవెనలు పొందు వేలాది మంది మీ బంధువులు నడిపించండి. యేసు నామములో ఆమేన్.